శ్రీల ప్రభుపాదికి జై, శ్రీ గౌనితాకి జై. భగవద్గీత యథార్థము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు. అధ్యాయం 2 శ్లోకం 32. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, స్వర్గద్వారములను తమ కొరకు తెరిచినట్టు యుద్ధావకాశముల కొరకే పొందు క్షత్రియులు సౌఖ్యవంతులు. మనం ఇంతకు పూర్వం చెప్పుకున్నాం ధర్మాల గురించి. ఇక్కడ అర్జునుడు క్షత్రియుడిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం అన్నమాట. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్గా అవడం కానీ, ఒక రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడిగా అవడం కానీ ఇప్పుడు కూడా చూస్తున్నాం. కానీ ఆ పూర్వకాలంలో పూర్వం ద్వాపర యుగం వరకు కూడా ఏ వర్ణానికి సంబంధించిన వాడికి ఆ వర్ణం వాడే పుట్టేవాడు. ఒక బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడే, క్షత్రియుడికి క్షత్రియుడే. అలా కొద్దిగా వ్యతిరేకంగా ఎవరు వచ్చారు అది ప్రత్యేకమైనటువంటి సందర్భం అన్నమాట. ఏమిటది? పరశురాముడు ఒక బ్రాహ్మణుడికి క్షత్రియ లక్షణాలతో ఆవిర్భవించాడు. అలాగే విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడికి బ్రాహ్మణ లక్షణాలతో ఆయన ఆవిర్భవించాడు. అది ఒక ప్రత్యేకమైన సందర్భం. కానీ రెగ్యులర్గా ఏం జరిగేది క్షత్రియుడికి బ్రాహ్మణుడు వైశ్యుడు శూద్రుడు జన్మించేవాడు. కలియుగంలో ఆ పరిస్థితి అలా ఉండదు. సంస్కారం ద్వారా మాత్రమే మనకు మరొక లక్షణం వస్తుంది తప్ప పుట్టుక ద్వారా అందరినీ శూద్రులుగానే పరిగణించాలి. ఇక్కడ చెప్తున్నారన్నమాట. క్షత్రియుడిగా అతనికి ఉండేటువంటి అవకాశం ఏమిటంటే యుద్ధం రావడం గొప్ప అవకాశం. క్షత్రియుడిగా ఉన్నప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత క్షత్రియులు సౌఖ్యవంతులట. అయితే చనిపోయారు అనుకోండి యుద్ధంలోని, వాడు తెరువబడినటువంటి స్వర్గద్వారం అని చెప్పి చెప్తున్నారు. సహజంగానే వారు ఎటువంటి ప్రయత్నం లేకుండా స్వర్గాది లోకాలు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ చనిపోయాడు అనుకోండి రాజ్య సుఖాలను అనుభవించవచ్చు. బ్రతికితే రాజ్య సుఖాలను అనుభవించవచ్చు, చనిపోతే స్వర్గాన్ని పొందవచ్చు. ఏ అవకాశమైనా ఉన్నతమైందే. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఈ యుద్ధంలో ఎటువంటి శుభము నాకు కనిపించట్లేదు, ఇది శాశ్వత నరకవాస స్థితినే కలిగించును అని పలుకుతున్నట్టు అర్జునుని నైజము జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు ఖండిస్తుండెను. కేవలము అజ్ఞానము చేతనే అర్జునుడు ఆ విధముగా పలుకుసాగాను. మనం రాజకీయ వ్యవహారాల్లోని భారతదేశం యొక్క సంరక్షణ బాధ్యతను కానీ ఇటువంటి వాటిని ఎవరైనా తీసుకున్నప్పుడు మూర్ఖులు మాత్రమే అహింస ద్వారా మనం రాజ్యాన్ని పొందొచ్చు అనుకుంటారు అన్నమాట. ఇది పూర్తిగా మూర్ఖత్వం. రాజ్యాన్ని ఎలా పొందాలి? జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడు? హింస ద్వారానే పొందాలి. సో నువ్వు ఒకవేళ అహింసను నువ్వు పొందుదాం అనుకున్నావు అనుకోండి, మనం నేను చెప్పుకున్నా అంతర్ముఖుడు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. అతనికి ఎవరిని హింసించడం ఇష్టం ఉండేది కాదు. అదే సమయంలో కప్పాలను కూడా కట్టించుకోవడం ఇష్టం ఉండేది కాదు. కాబట్టి ఆయన ఏం చేసాడు ఈ రాజ్యాదులను విడిచిపెట్టేసి తపస్సులకు వెళ్ళిపోయాడు. అలా చేయడం చాలా మంచిది. అది భగవంతుని పొందేటువంటి విధానాల్లో చాలా ప్రధానమైనది. కానీ లౌకిక జగత్తులో ఇతరులను మూర్ఖులను చేయడం కోసం అహింస ఇటువంటి పదాలను మనం ఉపయోగించి రాజ్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయకూడదు. చాలామంది అందులో నాశనం అయిపోతూ ఉంటారు అన్నమాట. అతడు తన స్వధర్మ నిర్వహణలో అహింసను పాటింపదలిచెను. స్వధర్మ విషయంలో ఏమిటి? రాజ్యాన్ని పొందాలి, రాజ్యాన్ని గెలవాలి. ఇటువంటి విషయంలో ఏం చేద్దాం అనుకున్నాడైనా? హింసను పాటించకుండా అహింసను పాటిద్దాం అనుకుంటున్నాడు అన్నమాట. క్షత్రియుడు యుద్ధరంగంలో నిలిచి అహింసను పాటింపదలుచుట మూర్ఖుల సిద్ధాంతము. యుద్ధంలోకి వెళ్ళడం మనతో పాటు మూకుమ్మడిగా చాలామందిని తీసుకువెళ్ళడం యుద్ధం అని చెప్పేసి అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏమీ చేయకూడదు, అవతల వాడు కొడితే పడాలి అనేట్టు చెప్పేది ఏదైతే ఉందో అది మూర్ఖుల సిద్ధాంతం అట. వ్యాసదేవుని తండ్రి గొప్ప ఋషి అయిన పరాశరుని చేత రచించబడిన పరాశర స్మృతిలో ఈ విధంగా చెప్పబడింది. క్షత్రియో హి ప్రజా రక్షన్ శాస్త్రపాణి ప్రదండయన్ నిర్జిత్య పరిసైన్యాదీక్షితిం ధర్మేణ పాలయేతు. ప్రజలను అన్ని రకముల కష్టముల నుండి రక్షించుట క్షత్రియుని ధర్మము. శాంతి భద్రతలను నెలకొల్పుట కొరకై తగిన సందర్భంలో అతడు హింసావృత్తిని అవలంబించవలసి ఉండును. కనుక అతడు శత్రురాజుల సైన్యములను జయించి ధర్మానుసారంగా రాజ్యపాలన చేయవలసి ఉండును. ఇక్కడ పరాశర మహర్షి అయిన ఒక బ్రాహ్మణుడు అన్నమాట. వ్యాసదేవుని ఒక తండ్రి. పరాశర స్మృతిలో ఏం చెప్తున్నాడు క్షత్రియుడు ఏం చేయాలి? ఖచ్చితంగా హింసనే చేయాలి.
హింస చేయకుండా శాంతి భద్రతలు నెలకోవు, అంతే కదండి. ఒక దొంగో లేకపోతే ఒక దోపిడీదారుడు ఉన్నాడు, ధర్మపన్నాలు చెప్తే వింటాడు వాడు? ఖచ్చితంగా విండు. ఒకవేళ ఈసారి దోచేసుకోమ్మా, ఇల్లంతా దోచేసుకోమ్మా అంటే ఏం చేస్తాడు? దోచుకుపోతాడు, పక్కింటికి వెళ్తాడు, అక్కడ ఏమీ అనరు, అక్కడ దోచుకుపోతాడు. మరి దేశం అంతా ఏమవుతుంది? ఖాళీ అయిపోతుంది అనమాట. సో అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి పరాశర మహర్షి పరాశర సంహితలో చెప్తున్నారనమాట. కాబట్టి చక్కగా ధర్మం అంటే ఏమిటో తెలుసుకుని తదనుగుణంగా మనం ప్రవర్తించాలి. మనం ధర్మాన్ని అధర్మంలోని, అధర్మాన్ని ధర్మంలోని మనం వినియోగించకూడదు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ, గౌరనితాయకి జయ.